విశాఖ జిల్లా పెందుర్తిలో నిర్వహించిన జీవీఎంసీ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకొల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను రాణించాలని సూచించిన ఆయన 645 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, టీ-షర్టులను పంపిణీ చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. క్రీడలను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం ఉందో దానిలో భాగంగా వేసవి సమ్మర్ క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పిల్లల్ని 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్ని 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళతో సమ్మర్ క్యాంపులో ట్రైనింగ్ ఇప్పించి ఉదయం 6 నుంచి 8 వరకు ఆ పిల్లలకి స్నాక్స్ కూడా ఇచ్చి 10 రోజుల తర్వాత ఎవరైతే బాగా ఆ క్రీడల్లో నైపుణ్యం చూపించారో వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్, టీ-షర్ట్స్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అనేది అభినందనీయం. వాళ్ళ ప్రయాణం ఇక్కడతో ఆగకుండా ఇక్కడ బాగా స్కోర్ చేసిన వాళ్ళని జిల్లా స్థాయికి, జిల్లాలో బాగా స్కోర్ చేసిన వాళ్ళని నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయిలో బాగా స్కోర్ చేసిన వాళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి పంపించే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి ఉపాధ్యాయుడికి స్ఫూర్తినిచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అనేది క్రమశిక్షణ. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ పొల్యూషన్ వల్ల కానీ, మన ఇండియన్ కల్చర్ ఫుడ్ అలవాట్ల వల్ల కానీ చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తూ ఉంది. క్రీడలను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం